మండల కేంద్రమైన సిద్ధవటంలోని మండల సమైక్య కార్యాలయంలో ఏపీఎం సుజాత అధ్యక్షతన నూతనంగా ఎంపికైన సిఆర్పీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం సుజాత మాట్లాడారు. మండల పరిధిలో ఉన్న డ్వాక్రా మహిళా గ్రూపులో ఉన్న సంఘ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరయ్యే వివిధ పథకాల గురించి అవగాహన కొరకు 10వ తరగతి నుండి ఆ పైన విద్యా అర్హతలు ఉన్న 113 మందిని సిఆర్పీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు తీసుకున్న రుణాలు చెల్లింపు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పథకాలపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించేందుకు పీఆర్పీలను ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, పీఆర్పీలు పాల్గొన్నారు. ఎవరికైతే అంటే ఇంటర్ డిగ్రీ వరకు చదివి ఉన్నారో వాళ్ళని సిఆర్పీలుగా తీసుకొని ఉన్నాము. ఆ గ్రామం వాళ్ళ అయి ఉండే వాళ్ళనే తీసుకున్నాం. ఎక్కడో నివసిస్తుండే వాళ్ళు కాకుండా ఏ గ్రామంలో నివసిస్తున్నారో ఆ గ్రామం వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంతేనమ్మా. అనేవి ఇప్పుడు మీకు బుక్స్ ఇచ్చినాం కదా, ఈ బుక్ లో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి కూడా దీంట్లో ఉన్నాయి. మీరు ఈ బుక్ను పడేసినట్టు లేదు. మీరు ఖచ్చితంగా మీ తల కింద ఉండాలి, ఈ బుక్గా ఉండాలన్నమాట. ఎందుకు తల కిందనే ఉండాలన్నా, మీరు చేయాల్సిన పని చేయకూడదు ప్రతి ఒక్కటి ఉన్నాయి. దీన్ని క్షుణ్ణంగా చదవాలి, పక్కన పడేయకూడదు. డైలీ డిక్షనరీలు పడేసినట్టు ఖచ్చితంగా మన తలదిండి ఏ విధంగా పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకొని మీరు ఖచ్చితంగా దాన్ని చదివి అవగాహన తెచ్చుకొని, ప్లస్ మీరు సభ్యురాల దగ్గర మేము ఆ పని చేసినాం ఈ పని చేసినామని డబ్బులు వసూలు అయితే చేయకూడదు. ఇది ముఖ్యంగా మీకు నోట్ అయి ఉండాలి. వాళ్ళ లోన్ తీసుకుంటా ఉంటారు, అంటే వాళ్ళ సభ్యులు లోన్ తీసుకుంటారు. ఆ లోన్ తీసుకున్నప్పుడు ఏ సభ్యురాల పేరు మీద డాక్యుమెంట్ రాసి ఉన్నారో అలాంటి సుబ్బమ్మకి వాళ్ళని ఎనుమల కోసము 1,00,000 రూపాయలు తీసుకుంటుంది, అది ఆమె తీసుకోవాలి. ఆ సభ్యురాల డాక్యుమెంట్ సుబ్బమ్మ పేరుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎల్లమ్మకి ఆ డబ్బులు ఇవ్వకూడదు.